హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకు మీ వ్యక్తికి మధ్య ఎలాంటి బంధం ఉంది. సో నాకేమనిపించింది అంటే మేబీ నేను పాస్ట్‌లో కూడా ఈ టైప్ రీడింగ్స్ అయితే చేశాను. బట్ ఈ టైప్ రీడింగ్స్ ఏంటంటే ఇంకా ఇంకా చేసినా చాలా విషయాలు తెలుస్తూనే ఉంటాయండి. సో అందుకే నాకేంటంటే ఈరోజు పర్టిక్యులర్‌గా మీది ఏ టైప్ రిలేషన్‌షిప్ అంటే కార్మికా, ట్విన్ ఫ్లేమా, సోల్‌మేట్ టైపా? అసలు ఏంటి? ఇది ఏ టైపు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే డెజర్ట్ రోజ్ సెలెనైట్ అండి ఇది. సో ఇదొక యూనిక్ క్రిస్టల్ అండ్ రేర్ క్రిస్టల్ కూడా. సెకండ్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఇది ఆర్గనైట్ అండి. ఇది కూడా అంతే కొంచెం రేర్ క్రిస్టల్. సో చూడండి మీకేది పిక్ చేసేసుకోవాలి అనిపిస్తే అది పిక్ చేసేసుకోండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డెజర్ట్ రోజ్ సెలెనైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్య ఎలాంటి బంధం ఉంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే వాళ్ళది, మీది అసలు ఏ టైప్ కనెక్షను? సో, ఈ కనెక్షన్‌లోని మీరు ఇంకా ఏం నేర్చుకుంటారు? ఆర్ ఏం ఫేస్ చేస్తారు? ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఒక యూనిక్ కనెక్షన్ అండి. అంటే జనరల్‌గా మనం కార్డ్స్ చూసినప్పుడు ఇది సోల్‌మేట్ ఆర్ ఇది ట్విన్ ఫ్లేమ్ ఆర్ ఇది పర్టిక్యులర్‌గా కార్మిక్ ఇలా చెప్పేస్తూ ఉంటాం. బట్ మీ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక కాంబినేషన్ అండి. అంటే మీ ఇద్దరి మధ్యలో డీప్ సోల్ కనెక్షన్ ఉంది. సోల్‌మేట్ కనెక్షన్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ కార్మిక్ లెసన్స్ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంది అంటే, ఇద్దరి మధ్యలో కూడా లవ్ ఉన్నప్పటికీ కూడా, ఆ లవ్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, ఓపెన్‌గా చూపించుకునే పరిస్థితి లేదు. అంటే మీరు ఎక్కడో ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఆ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. ఆ పర్సన్ కూడా మీ విషయంలో సిన్సియర్‌గా ఉన్నారని. మీరు కూడా ఆ పర్సన్‌కి అంతే లాయల్‌గా ఉండొచ్చు. కాకపోతే ఇది ప్రూవ్ చేసుకోవడానికి కానీ, ఇది బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి కానీ, మీ ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక సిట్యుయేషన్ లేదు. అంటే ఆ ఛాన్స్ ఎందుకో కానీ రావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, ఆ వ్యక్తితోనే మనం ఎనిమీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో ఈ రిలేషన్‌షిప్‌లో సిట్యుయేషన్స్ అలాగే ఉన్నాయండి. ఫస్ట్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఆ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం. మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు. అండ్ మీరు కూడా ఆ పర్సన్‌కి అంతే అట్రాక్ట్ అయ్యారు. సో, ఇలా ఉన్నప్పటికీ కూడా స్టిల్ సఫరింగ్స్, స్ట్రగుల్ కూడా అలాగే ఉంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతదో, ఈ రిలేషన్‌షిప్‌లో ఏం ఫేస్ చేస్తారో, అంటే ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ, ఒక టైప్ ఆఫ్ ఫియర్ సో, అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇదంతా ఎందుకు అంటే స్ట్రాంగ్ కర్మ వల్లండి. సో, నేను అందుకే కదా చెప్తున్నాను. ఇదేంటంటే ఒక కాంబినేషన్ అన్నమాట.
సో ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే, ఇప్పుడు గూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయాలి అని అయితే మీకు అస్సలు లేదు. ఆర్ ఈ పర్సన్‌కి దూరంగా ఉండాలని మీరెప్పుడూ అనుకోవట్లేదు. లిటరల్‌గా ఈ పర్సన్ అప్‌సెట్ అయినా మీరేంటంటే అది హ్యాండిల్ చేయలేరు. అలాంటి సిట్యుయేషను. బట్ స్టిల్ మీరేంటంటే ఇక్కడ ఎంత ట్రై చేస్తున్నా ఏది కూడా సెట్ చేయలేకపోతున్నారు. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. సో మీకు అది అర్థమవుతుంది. కానీ మీరేంటంటే పవర్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ దీనివల్ల మీరేంటంటే చాలా అప్‌సెట్ కూడా అవుతున్నారు. ఎందుకంటే ఇది మీరు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్‌కి మీరెప్పుడూ కూడా ఎనిమీగా ఉండాలి ఆర్ ఆ పర్సన్‌తోని మీరు ఇదే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. డెఫినిట్‌గా ఒక గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ అనేవి బెటర్‌గా ఉండాలని అనుకుంటున్నారు. కానీ మీరు ఎలా అనుకుంటే అలా జరగట్లేదండి. ఇది మీకు మాత్రమే కాదు. ఆ పర్సన్‌కి కూడా అంతే. అంటే వాళ్ళు కూడా ఇదే విధంగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా మీతోనేంటంటే మంచిగానే ఉండాలి. మంచిగానే రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఇద్దరి మధ్యలో కూడా ఆ సపోర్ట్ కానీ, మ్యూచువల్ కోఆపరేషన్ కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్, ఏదో ఒక సిట్యుయేషన్ వస్తుంది. సో, ఇది ఎందుకు అంటే కర్మ ఫలితంగా. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ కట్ అవ్వట్లేదు. ఈ పర్సన్‌తోని మీకెక్కడో కనెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతదని అనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే కొంచెం ఈ రిలేషన్‌షిప్‌లోని ఎఫర్ట్స్ పెట్టడం, మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ తీసుకోవడానికి ట్రై చేయడం. సో, వాళ్ళ వైపు నుంచి కూడా అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో, ఏది ఏమైనా మొత్తానికి ట్రై చేస్తన్నారు. చెయ్యట్లేదు అని చెప్పను. ఎంత ట్రై చేస్తున్నారో అంతే స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఈ జర్నీ ఏంటంటే ఇలా ఉంటదండి. అట్‌లీస్ట్ కొంతకాలం మీరు ఈ టైప్ జర్నీనైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కార్డ్స్ మనకి కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా రీడింగ్ చెప్తుంటాయి కాబట్టి. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఇప్పట్లో పెద్దగా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుందండి. మీ ఇద్దరు ఎంత సార్ట్ ఔట్ చేయాలి అని ట్రై చేస్తున్నా, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఒకళ్ళు ట్రై చేసినప్పుడు ఎలాగో వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఇద్దరు ట్రై చేయాలి. సో, వాళ్ళు ట్రై చేసి ఏదో చేద్దాం అంటే మధ్యలో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. మధ్యలో థింగ్స్ ఇంకా కాంప్లికేట్ చేయడానికి ఏదో ఒకటి సిట్యుయేషన్ వస్తుందన్నమాట. సో, ఇలా మీరేంటంటే ఎంత దగ్గరవ్వాలి అనుకున్నా స్టిల్ ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. సో, దీనివల్ల మీకు కూడా ఇంకా నమ్మకం పోతుంది. ఇంక ఇంతేనేమో సో, ఈ రిలేషన్‌షిప్‌లో మేము ఎప్పటికి కూడా అంటే బెటర్‌గా ఉండలేమేమో. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్నే ఇంతేమో. సో, ఫైనల్‌గా మేమిద్దరం ఎనిమీసేమో అని అలాంటి ఫీలింగ్‌తో కూడా మీరు ఉంటున్నారు. అది మీకు యాక్చువల్‌గా నచ్చట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని అలాంటి ఒక స్ట్రాంగ్ పుల్ ఉందండి. అంటే ఎక్కడో మీరు వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యారు. మీ లైఫ్‌లో మేబీ మీరు చాలా మంది పర్సన్స్‌ని చూడొచ్చు, ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్‌తో మీరు ఫీల్ అయిన కనెక్షన్ అనేది చాలా స్ట్రేంజ్‌గా ఉంది. అండ్ చాలా అట్రాక్షన్ ఉంది మెయిన్. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా చేస్తున్నారు. ఆ పర్సను చేస్తున్నారు. అది మీకు తెలియకపోవచ్చు. బట్ ఇక్కడ స్ట్రగుల్ కూడా అంతే ఉంది కాబట్టి ఎవరు కూడా అంటే అది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితి లేదు. ధైర్యం అనేది సరిపోవట్లేదు. సో, ఇలాంటి ఒక స్ట్రగుల్ ఈ రిలేషన్‌షిప్‌లో కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా కొంతకాలం ఇలా ఉంటదండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకోనంత వరకు, మీరు నార్మల్‌గా ఉండడానికి ట్రై చేసినంత వరకు, మీ ఇద్దరి మధ్యలో కూడా ఈ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయండి. మరీ ఇంత ఉండవు. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ ఉంది. చాలా అట్రాక్షన్ ఉంది. కాకపోతే మాట్లాడే పరిస్థితొచ్చినప్పుడు, ఏదైనా చేయాల్సిన పరిస్థితొచ్చినప్పుడు వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా కొన్ని చేయాల్సొస్తుంది. ఆర్ వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకైనా అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు అల్టిమేట్‌గా మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి. ఇక్కడ సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి అనుకున్న ప్రతిసారి వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. సో, అందుకే ఇద్దరు కూడా ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఇద్దరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. మేబీ ఇదేంటంటే పాస్ట్ లైఫ్ కర్మ వల్ల అవ్వచ్చు. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. ఎదుటి వ్యక్తుల జీవితాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూడలేక వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు ఇలాంటి కర్మను అనుభవిస్తారనమాట. అంటే మీరు ఈ పర్సన్‌కి ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు. వాళ్ళని మీరు మిస్‌ట్రీట్ చేశారు. సో, ఈ జన్మలో మీరేంటంటే అనుభవిస్తున్నారు. అలా చెప్పడానికి లేదు. మీరు, మీ పార్ట్నరు ఆర్ ఓన్లీ మీరైనా ఆర్ మీ పార్ట్నర్ అయినా ఎవరో ఒకళ్ళు ఇంకా సో, వేరే వ్యక్తుల రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేయడం, లేకపోతే వేరే వ్యక్తుల ఫ్యామిలీస్‌ని బ్రేక్ చేయడం, వాళ్ళ లైఫ్‌ని డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తే ఇలాంటి కర్మ అనేంటంటే అనుభవించడం జరుగుతుందండి. ఇది చాలా కామనే. బట్ కామన్ అయినప్పటికీ కూడా స్టిల్ ఎవరు కూడా ఇలాంటి ఒక సఫరింగ్ ఆర్ పెయిన్‌ని డిజర్వ్ చేయరు. మెయిన్ ఒక తెలియని లైఫ్‌లోని ఇలాంటివన్నీ ఫేస్ చేయడం అనేది చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. మనం ఒక పని చేస్తే, ఆ పని ప్రకారం మనకి కొన్ని జరుగుతున్నప్పుడు ఓకే. మనం అలా చేసాం, అలా చేయకుండా ఉంటే బావుండేది అని తెలుస్తది.
బట్ ఏదో జన్మలో చేసిన దానికి ఈ జన్మలో అనుభవించడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటది. సో, ఏది ఏమైనా సరే కొంతకాలం మాత్రం మీరు ఇలాంటివి ఫేస్ చేయడం కానీ, కొన్ని నేర్చుకోవడం కానీ చేయాల్సుంటదండి. తప్పదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత నేర్చుకొని, మీరు ఎంత మారితే, మీరు ఎంత బెటర్‌గా ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, సమ్‌డే ఇలాంటి ఒక కర్మ అనేది షిఫ్ట్ అవుతదండి. ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షను. సో, సోల్‌మేట్ కనెక్షన్ అయినప్పటికీ కూడా చేసిన పాపాలనేవి ఉంటాయి కదా! మరి ఆ పాపాలనేవి క్లియర్ అయితే తప్ప మీరేంటంటే ఆ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేరు ఒక గుడ్ వేలో. సో, అదే ఇక్కడ మీకు జరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పాపాలు చేశారు అనుకోండి, సో, ఈ లైఫ్‌లోనే కాదు ఇంకొక లైఫ్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్సే కంటిన్యూ అవుతాయి. కొంచెం తక్కువ చేస్తే ఈ లైఫ్‌లోనే ఇలాంటివన్నీ కూడా ఎండ్ అవ్వచ్చు. ఎవరు కూడా షార్ట్ కట్స్ వెతకడం లాంటివి చెయ్యొద్దు. ఆర్ సేఫ్ పాత్ ఏంటి ఇది ఈజీ అనుకోని అలా అయితే ఆలోచించొద్దండి. కొన్ని ఫేస్ చేయాల్సినవి ఫేస్ చేయాలి తప్పదు. బట్ ఏది ఏమైనా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్ అయితే మాత్రం ఆ విధంగానే ఉంది అన్నట్టుగా నాకైతే క్లియర్‌గా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ లైఫ్‌లోనైనా మంచి పనులు చేయండి. అండ్ ఇంకొకటి రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. ఒక వ్యక్తి వల్ల పర్టిక్యులర్‌గా మీ సోల్‌మేట్ వల్ల మీరేంటంటే ఇలాంటి స్ట్రగుల్ తీసుకుంటున్నారు అంటే ఇది చాలా రేర్ సిట్యుయేషన్స్, రేర్ కేస్ అని చెప్పొచ్చండి. మేబీ అంటే ఇలాంటివి చేస్తే తప్పదు. ఉంటది కర్మ అనేది. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, మీకు తోచినంత వరకు ఎవరైనా రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళని ప్రాపర్‌గా గైడ్ చేయడం కానీ, సో, వాళ్ళ లైఫ్ ఏంటంటే డిస్టర్బ్ అవ్వకుండా మీకేమైనా ఛాన్స్ ఉంటే మీరు సపోర్ట్ చేయడం కానీ అలాంటివి చేయండి. ఎవరిని కూడా విడదీయడానికైతే ట్రై చేయొద్దు. ఎవరి మధ్యలో కూడా అనవసరంగా వెళ్లి కాంప్లికేట్ చేయొద్దు థింగ్స్‌ని. అలాంటివి మీరు చేయనంత వరకు కొత్తగా కర్మని క్రియేట్ చేసుకోరు. మరి కొంచెం నలుగురిని కలిపి అంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉన్నట్టుగా మీరు చేస్తే ఈ కర్మ కూడా క్లియర్ అవుతదండి. ఇలాంటివి మీరు చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్ మీ సిట్యుయేషన్‌కి. బట్ మీరు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేరు. మీ వరకు మీరేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ అయితే డెవలప్ చేసుకోవద్దు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటదేమో, ఈ పర్సన్ నేను ఇంతేనేమో, మా ఫ్యూచర్ ఇంక మారదేమో అలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దు. మీ వరకు మీరేంటంటే చేయాల్సింది చెయ్యండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎన్ని జరుగుతున్నా ఇదంతా కూడా గత జన్మ కర్మ ఫలితం అని మాత్రం అర్థం చేసుకోండి. సో, అదేంటంటే కంటిన్యూ అవుతుంది. అది ఎండ్ అయిన రోజు ఈ రిలేషన్‌షిప్‌లో మేజర్ షిఫ్ట్ కనిపిస్తది మీకు. క్లియర్‌గా మీకు తెలుస్తూ కూడా ఉంటది. సో, అలా జరిగే రోజు వరకు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మరి చెప్పడానికేం లేదండి. మీ కార్డ్స్ అంతా కూడా అవే కనిపిస్తున్నాయి. సో, కర్మ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే మీరెప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నా ఏది జరగట్లేదు. ఈవెన్ ఆ పర్సన్ ఏదైనా చేయాలనుకున్నా ఏం జరగట్లేదు. అన్నీ కూడా రివర్స్‌లో జరుగుతున్నాయి. రివర్స్‌లో జరుగుతున్నాయి అనే దానికంటే కూడా పెద్దవైపోతున్నాయండి. ఏదో చిన్న మాట మాట్లాడితే అది చాలా పెద్దదైపోతుంది. ఏదో చిన్న పని చేస్తే అది చాలా పెద్దదైపోతుంది. ఇంకా పెద్ద పని చేస్తే అది వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలా అని చెప్పి ఎండ్ కూడా అవ్వట్లేదు. అంటే మీకు ఇది ఎలా అనిపిస్తుందంటే, చాలా హెడేక్‌గా అనిపిస్తుంది. మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే ఎంత బ్యాలెన్స్ చేయాలి, ఎంత నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా, ఇవేవి కూడా మీ చేతుల్లో లేవు. సో, ఇంకా లైఫ్ ఇంతేనేమో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ మీరేంటంటే నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికే ట్రై చేస్తున్నారు. లిటరల్‌గా మీ బెస్ట్ ఇస్తున్నారని చెప్పొచ్చండి. ఇంకా ఇక్కడ ఎక్కువ చెప్పడానికేం లేదు. బట్ స్టిల్ మీరు బెస్ట్ ఇచ్చినా ఇలానే ఎందుకు జరుగుతుంది అంటే చెప్పాను కదా! ఇది సోల్‌మేట్ కనెక్షన్ అయినప్పటికీ కార్మిక్ లెసన్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువున్నాయి. సో, అందుకే మీరివన్నీ ఫేస్ చేస్తున్నారు. బట్ సమ్‌డే ఈ కర్మ అనేది మాత్రం షిఫ్ట్ అవుతదండి. సమ్‌డే ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మేబీ టైమ్ అయితే నియర్‌లోనే ఉంది అని అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీరు చేసే మంచి పనులు బట్టి కూడా ఇదేంటంటే తొందరగా షిఫ్ట్ అవుతుంది. కొంచెం ఆ విధంగా ఏమైనా చెయ్యండి. వీలైతే మంచిగానే ఉండడానికి ట్రై చేయండి. బట్ ఎవరిని కూడా బ్యాడ్ వేలో ట్రీట్ చేయడం కానీ, ఆర్ రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేయడం కానీ కొంతమంది ఉంటారండి. అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటివి ఎవరు కూడా చెయ్యొద్దు. ఎందుకంటే అలాంటివి మీరు చేశారు అంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారండి. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తుంది కూడా అందుకే. ఇది ఏ టైప్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. నేనిక్కడ రిలేషన్‌షిప్ నేమ్‌ని డిఫైన్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్ రిలేషన్‌షిప్ ఉంటది. సపోజ్ మీ రిలేషన్‌షిప్‌లో మీరే థర్డ్ పార్టీ అవ్వచ్చు. బట్ స్టిల్ ఆ పర్సన్‌కి మీకు సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. సో, ఇంకా దాన్ని మనం తక్కువగా మాట్లాడడానికి లేదు. బట్ కార్మిక్ లెసన్స్ కూడా అలాగే ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ అయినా స్టిల్ మీరేంటంటే ఇంకొక రిలేషన్‌షిప్‌ని డెస్ట్రాయ్ చేయడం కానీ, ఇంకొక పర్సన్ హార్ట్‌ని బ్రేక్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి.
సో న్యాచురల్‌గా మీరేంటంటే ఈ లైఫ్‌లో సఫర్ అవుతున్నారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి అంటే ఈ లైఫ్‌లోనైనా మీరు మంచి వ్యక్తిగా ఉండి, మంచి పనులు చేసి రిలేషన్‌షిప్స్‌ని బెటర్ చేసేలాగా ఉంటే బావుంటుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు ఎలాంటి బంధం ఉంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ రిలేషన్‌షిప్ కార్మిక్ అండి. ఇది ఏ టైపు అనే డౌట్ మీకు ఎప్పటినుంచో ఉంటే ఇది కార్మిక్కే. కాకపోతే ఇది కార్మిక్ రిలేషన్‌షిప్ అయినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతది. దానికి రీజన్ ఏంటంటే వన్స్ అలా కార్మిక్ లెసన్స్ అనేవి నేర్చుకున్న తర్వాత, కార్మిక్ సైకిల్ ఎండ్ అయిన తర్వాత, ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఒక న్యూ హోప్ క్రియేట్ అవుతుంది. ఆ టైప్ రిలేషన్‌షిప్. కాకపోతే ఇదేంటంటే సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ అని మనం చెప్పడానికి లేదు. కానీ ఇది ఏంటంటే కార్మిక్ అయినప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యలోని కొన్ని చేంజెస్ రావాలి. ఇద్దరు ఒక అలైన్‌మెంట్‌లోకి రావాల్సిన పరిస్థితి ఉండడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రిలేషన్‌షిప్ అయితే డెస్టిన్డ్ అండి. అంటే కొన్ని ఖచ్చితంగా జరగాల్సినవి జరుగుతాయి అని అంటారు కదా! అలా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కలిసి ఉండడం అనేది జరుగుతది. కాకపోతే ఇప్పుడు ఆ పర్సన్ వేరు, మీరు వేరు. సో, ఇద్దరు పర్సనాలిటీస్ డిఫరెంట్ అయినప్పుడు ఒక ప్లేస్‌కొచ్చి ఎలా సెట్ అవుతారు? ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు వేరు, మీరు వేరు. మీ ఇద్దరిలో ఒకళ్ళు ఏ టైప్ అంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఉంటారు. ప్రతిదీ ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైమ్ మాట్లాడేటప్పుడు అలా అని చెప్పి ఎక్కువేం మాట్లాడరు. తక్కువే మాట్లాడతారు. అండ్ బయాస్డ్‌గా కాకుండా నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. కాకపోతే సిట్యుయేషన్స్ మాత్రం వాళ్ళకి ఒక విధంగా అర్థమవుతాయి కాబట్టి, అదే విధంగా ఎదుటి వ్యక్తులు కూడా వినాలి అని అంటే, ఆ విధంగా వాళ్ళ ఒపీనియన్స్‌ని ఇంపోజ్ చేసే టైప్ అన్నమాట. అలా అని చెప్పి వాళ్ళు టాక్సిక్ అని కూడా చెప్పడానికి లేదు. స్టెబిలిటీ కోరుకుంటారండి. వాళ్ళేంటంటే చాలా వరకు ఒకటి అనుకుంటే దానికి సిన్సియర్‌గా ఉంటారు. సో, ఆ టైపు కాబట్టి మోస్ట్‌లీ వాళ్ళనేంటంటే చాలా మంది హ్యాండిల్ చేయలేం అనే ఫీలింగ్‌లో ఉంటారు. ఇలా ఒకళ్ళు అది మీరైనా అవ్వచ్చు, మీ పర్సన్ అయినా అవ్వచ్చు. ఇంకొకళ్ళు ఏ టైప్ అంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. అండ్ కొంత రొమాంటిక్‌గా ఉంటారు. ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. తొందరగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అండ్ ప్రతీదీ కూడా ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక టైప్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకుంటారండి. మెయిన్ కొంచెం అన్‌రియలిస్టిక్‌గా ఫ్యాంటసీస్‌లో ఉంటారు. ప్రతీదీ కూడా ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు చేయాల్సింది కూడా అలాగే చేస్తారు. బట్ ఎదుటి వ్యక్తుల నుంచి కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ప్రతిసారి అలా జరగాలని ఏం లేదు కదా! వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్ అయినప్పుడు మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయొచ్చు. బట్ వాళ్ళు అదే చేయాలి, అదే ఇవ్వాలి అంటే వాళ్ళది కానప్పుడు ఎలా ఇస్తారు? వాళ్ళు ఎంతవరకు చేయాలో అది చేస్తారు. ఆర్ వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. సో, ఇలా అన్నమాట. సో, ఇద్దరు పర్సనాలిటీస్ ఏంటంటే క్వైట్ అపోజిట్. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే మేల్ పర్సనో కొంచెం వాళ్ళేంటంటే స్టేబుల్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మనం అలాగా డిఫైన్ చేయడానికి లేదండి. ఎందుకంటే కొన్ని సార్లు అబ్బాయిల్లో కూడా ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు అండ్ ఓవర్‌గా ఎమోషనల్ అయిపోయేవాళ్ళు ఆర్ ఫ్యాంటసీస్‌లో ఉన్నవాళ్ళున్నారు. అమ్మాయిల్లో కూడా చాలా మంది స్టేబుల్‌గా, మెచ్యూర్డ్‌గా థింక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, మనం ఏంటంటే ఇక్కడ జెండర్ వైస్ అయితే డిస్క్రిమినేట్ చేయడానికి ఏం లేదు. నేచురల్‌గా ఎవరు ఎలా అయినా ఉండొచ్చు. అది మరి ఇంకెక్కువ మాట్లాడను నేను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు థింగ్స్ వర్కౌట్ చేయాలి, ఏదో చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నా, ఏది అనుకున్న విధంగా జరగట్లేదు. అలా అని చెప్పి పోనీ నెగెటివ్‌గా అయినా ఇంక ఇది వర్కౌట్ అవ్వదులే. మనం ఎందుకు ఇంక అలా హోల్డ్ చేయడం. పోనీ మన లైఫ్ ఏదో మనం చూసుకుందాం అని నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అది కూడా జరగట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంది అంటే కట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి కంటిన్యూ అయినా ఏదో డిసప్పాయింట్‌మెంట్, ఏదో సాటిస్ఫాక్షన్ లేకుండా లైఫ్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది
సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది ఎనర్జీ సిమిలర్ గా ఉన్నాయి కానీ బట్ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ అండి. సో నేనేమనుకుంటున్నాను అంటే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు మీరు ఇద్దరు కూడా ఎవరు నేర్చుకోవాల్సిన లెసన్స్ వాళ్ళు నేర్చుకోవాలి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ పర్పస్ కూడా అదే. ఇదేంటంటే గత జన్మ కర్మ ఫలితంగా మీరేవో పాపాలు చేయడం వల్ల ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు. ఏం కాదు. ఈ రిలేషన్‌షిప్‌లోని ఏం జరిగింది అంటే పాస్ట్ లైఫ్‌లో కూడా నాకు తెలిసి ఆ పర్సన్ మీరు ఎవరు ఎవరి కోసం అడ్జస్ట్ అవ్వడం కానీ, ఎవరి విషయంలో ప్రాపర్‌గా కన్సిడర్ చేయకపోవడం కానీ, ఎవరు ఓన్ వేలో వాళ్ళ థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, దానికి వాళ్ళు లవ్ అని చెప్పి సో, ఆ విధంగా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, లేకపోతే కొంత రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ కనిపిస్తుందండి. ఎవరు కూడా రిలేషన్‌షిప్ ఆర్ లవ్ అంటే ట్రూ మీనింగ్ ఏంటో తెలుసుకోలేకపోయారు. సో, అందుకే ఆ లైఫ్‌లో రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ ఉంది. మేబీ ఈ లైఫ్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే అందుకే క్యారీ ఫార్వర్డ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పటికైనా సరే యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తుంది. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవాలి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్ ఆర్ ఒక పర్సన్ అనుకున్నప్పుడు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు అనుకుంటూ ఉండొచ్చు. మేము చాలా చేంజ్ అవుతున్నామండి. మేము చాలా నేర్చుకుంటున్నాం. అయినా ఇంకా ఇలాగే ఉంది అని. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు నేర్చుకోవాలి. ఆ పర్సన్ నేర్చుకోవాలి. సో, ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకోవడం, ఇద్దరు కూడా గ్రో అవ్వడం, ఇద్దరికీ కొన్ని క్లారిటీ రావడం, నిజంగానే ఇక్కడ కొన్ని థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది. బట్ ఇంకా ఇద్దరి మధ్యలో ఎక్కడో ట్రాన్స్‌పరెన్సీ లేదండి. ఇద్దరు ఇంకా ఎక్కడో ప్రిటెండ్ చేయడం, సేఫ్ జోన్‌లో ఉండడం, ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. మేబీ ఆ పర్సనో, మీరో రెడీగా లేరు. ఎట్ ద సేమ్ టైమ్ ఇద్దరు ఒకవేళ రెడీగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఆ టైం వచ్చేసరికి ఎందుకో పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, కొన్ని చేంజెస్ అయితే నేచురల్‌గా రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మీరే చేంజ్ అవ్వాలి, ఆ పర్సన్ కరెక్ట్‌గానే ఉన్నారు అని నేను చెప్పాననుకోండి. సో, మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేసినా ఇదేం సెట్ అయిపోదు. ఎందుకంటే ఇక్కడ మీరు మాత్రమే కాదు, ఆ పర్సన్ కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళలో కొన్ని చేంజెస్ వచ్చినా మీలో రాకపోతే సెట్ అవ్వదు. మీలో వచ్చి వాళ్ళలో ఇంకా రాకపోయినా సెట్ అవ్వదు. సో, ఇలా అది సెట్ అయ్యే వరకు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ నాకు వద్దు అనుకోని మధ్యలో మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నా, మీ లైఫ్ చూసుకోవాలనుకుంటున్నా, మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయే టైప్ కాదండి. లైక్ ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఇద్దరు స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్స్‌గా గ్రో అయిన తర్వాత ఎక్కడో ఒక పాయింట్‌లోని ఈ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. లైక్ ఆ కార్మిక్ చైన్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో, అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతది. అలాంటి ఒక టైంలోని మీరు ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ చూస్తారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఆ పర్సన్ వేరేగానే ఉంటారు. మీరు వేరేగానే ఉంటారు. ఇద్దరి పర్సనాలిటీ ఒకేసారి అంటే కరెక్ట్‌గా రెసొనేట్ అవుతది అని నేను అనుకోను. కాకపోతే అట్‌లీస్ట్ ఒక రిలేషన్‌షిప్‌లోని ఒక పర్సన్ ఎలా ఉండాలి? ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలి? సో, ఎదుటి వ్యక్తి మైండ్ సెట్ బట్టి వీళ్ళు ఎలా ఉండాలి? అనేది ఇద్దరు తెలుసుకోవడం వల్ల ఎవరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండి థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికైతే ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, పర్సనాలిటీ అనేది చేంజ్ అవ్వకపోయినా స్టిల్ థింగ్స్ మాత్రం వర్కౌట్ అవుతాయండి. ఇద్దరిలో కూడా అలాంటి ఒక ప్యాషన్ ఉంటది. ఈ పర్సన్ కోసం మనం ఏమైనా చెయ్యాలి. ఈ పర్సన్ మన లైఫ్‌లో ఉండాలి. అలాంటి ఒక ఎనర్జీ అనేది మీలో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్‌కి కూడా వీళ్ళే మనకి కరెక్ట్. సో, వీళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి అనేలాగా మారతారు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి ఒక డెస్టినీ అనేది ఉంటుంది అని మీరు అనుకోవచ్చండి. ఆల్రెడీ నేను చెప్పాను. ఈ రిలేషన్‌షిప్ కైండ్ ఆఫ్ డెస్టిన్డ్ అన్నమాట. సో, ఇది ఏంటంటే నేచురల్‌గా ఎండ్ అయిపోతది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇద్దరు కూడా చేంజ్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌ని ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి సఫరింగ్ అయితే ఇనవైటబుల్ అండి. ఖచ్చితంగా కొన్ని ఫేస్ చేస్తారు. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మధ్యలో ఎన్ని బ్రేకప్స్ జరుగుతాయో తెలీదు. ఆర్ ఎన్ని సార్లు ఫైట్ చేసుకొని దూరంగా ఉంటారో కూడా చెప్పలేము. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మీరు ఏదో నేర్చుకొని, ఏదో మీరు కరెక్ట్‌గా ట్రై చేస్తున్నప్పుడు అండ్ ఆ పర్సన్ కూడా కరెక్ట్‌గా ట్రై చేస్తున్నప్పుడు ఇది సెట్ అవుతది. అంటే మీరు అనుకోవచ్చు, నా వరకైతే నేను చేస్తాను కానీ ఆ పర్సన్ చేస్తానని గ్యారంటీ ఏంటి? ఆ పర్సన్ చేంజ్ అవ్వకపోతే మరి నా పరిస్థితి ఏంటి? అని ఇలా మీరు ఆలోచించొచ్చు. బట్ ఇక్కడ ఆ పర్సన్ కూడా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. చేంజ్ అవ్వకపోతే ఇలా జరుగుతది. బట్ స్టిల్ ఇక్కడ మీ వరకు మీరు చేయాల్సింది చూసుకోండి. ఆ పర్సన్ ఎలా చేంజ్ అవుతారు? ఏం చేస్తారు? అనేది మీకనవసరం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వడం, వాళ్ళు వర్క్ చేయడం అనే దానికి యూనివర్స్ చూసుకుంటది. సో, ఇక్కడ అల్టిమేట్‌గా థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి మాత్రం వస్తదండి. సో, మీరు దాని కోసం ఆలోచించకుండా ఈ రిలేషన్‌షిప్‌లో మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం, ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ప్రాపర్‌గా అర్థం చేసుకోలేకపోవడం,
ఆర్ ఆ వ్యక్తిని ఏంటంటే ఓకే వీళ్ళు ఇదే అన్నట్టు కాకుండా, సో వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అనే దాని మీద మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేసి మీరు చేయాల్సినవి చేస్తే బావుంటుంది. ఎందుకు అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కర్మ ఫలితంగానే జరుగుతున్నాయి. కార్మిక్ లెసన్స్ అయితే ఉన్నాయి కానీ స్టిల్ ఈ రిలేషన్‌షిప్ కైండ్ ఆఫ్ డెస్టైన్డ్ కూడా అండి. సో అలాంటప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతదేమో అని అయితే అనుకోవద్దు. ఎక్కడో యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ ఇస్తది. సో అందుకే మీరేంటంటే కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో నేను చెప్తున్నాను కదండీ! చాలా రోజుల నుంచి ఆ పర్సను మీరు ఇద్దరు ఒకేలాగున్నారండి. మీరేం చేస్తున్నారు అంటే ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు. నేనే సఫర్ అవుతున్నాను. నేనే స్ట్రగుల్ అవుతున్నాను. నేనే ఇంత ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతున్నాను. ఆ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు అని మీరనుకుంటున్నారు. ఆ పర్సన్ కూడా హ్యాపీగా ఏం లేరు. అంటే వద్దు అనుకోని దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ అది హ్యాపీగా అనుకోనేం కాదు. సో మీరు అలా అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ పర్సన్ విషయంలో మీరు ఓవర్‌గా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ పర్సన్ కోసం ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. మీకోసం మీరేదో చేసుకుంటున్నారు. మీకు మీరు హెల్ప్ చేసుకుంటున్నారు అనే వేలోనే మీరు ఆలోచిస్తూనే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే థింగ్స్ మీ ఇద్దరి మధ్యలో బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. సో ఎవరు గూడా వర్కౌట్ అవ్వదు అనుకోవద్దు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. అసలు ఇద్దరు కంప్లీట్‌గా డిఫరెంట్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్‌గా ఉన్న పర్సన్స్ ఒక ప్లేస్‌కొస్తే ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ అనేవి కేయోటిక్ గానే ఉంటాయి. ఏది ఈజీగా ఉండదు. బట్ ఈ జర్నీ ఏంటంటే అలాగే ఉంటదండి. మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, చాలా నేర్చుకోవడం కానీ, చాలా ఫేస్ చేయడం కానీ, జరగడం కోసమే అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు. మరి ఆటోమేటిక్‌గా ఇలాంటివి జరగకుండా ఎలా ఉంటాయి? బట్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నా ఏం నేర్చుకుంటున్నారు? ఎలా చేంజ్ అవుతున్నారు? యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీలో ఈ రిలేషన్‌షిప్ ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది? అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా ఉండాలి? ఏం చేయాలి? సో, ఇలాంటి విషయాల మీద కొంచెం డీప్‌గా ఫోకస్ చేసి మీరు చేయాల్సినవి చేస్తే బావుంటుందండి. ఎందుకు అంటే ఇలాంటి రిలేషన్‌షిప్స్ నేచురల్‌గా ఎండ్ అవ్వవు. బట్ స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఆ స్ట్రగుల్ ఉండకూడదు అంటే మాత్రం ఎవరు చేయాల్సిన వర్క్ వాళ్ళు కరెక్ట్‌గా చేస్తే తప్ప చేంజెస్ రావు. అది పరిస్థితి. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఆర్గానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఎలాంటి బంధం ఉంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి మధ్యలోని సోల్‌మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉందండి. మోస్ట్‌లీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్‌కి బాగా అటాచ్ అవ్వడం, వాళ్ళు కూడా మీకు బాగా అటాచ్ అవ్వడం, మీ విషయంలో స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళేంటంటే కొంచెం సిన్సియర్‌గా, ప్యాషనేట్‌గా ఉండడం, ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం. ఈ రిలేషన్‌షిప్ లిటరల్‌గా ఇద్దరికీ కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. వాళ్ళ లైఫ్‌లో ఏవేవైతే మిస్ అయ్యారు అనే ఫీల్ అయ్యారో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళకవన్నీ కూడా ఇచ్చిందనే చెప్పాలి. సో, అది మీకైనా అవ్వచ్చు, ఆ పర్సన్‌కైనా అవ్వచ్చు. అయితే ఇంత హ్యాపీగా ఉన్న రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకున్నాయనే డౌట్ మీలో చాలా మందికుండొచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడు సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అన్నప్పుడు నేచురల్‌గా, హ్యాపీగా, ఆర్గానిక్‌గా ఉండాలి కానీ, సఫరింగ్స్ ఎందుకున్నాయని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అది చాలా కామనే. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు స్టార్టింగ్‌లో ఉన్నంత కాన్ఫిడెంట్‌గా కూడా ఇప్పుడు ఉండలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఆ పర్సన్ మీకు డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. సో, అది మీకు మళ్ళీ ఒక డౌట్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ పర్సన్ మనకి సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ కాదేమో అంటే కార్మిక్ అయ్యుంటారు. అందుకే కొంచెం రిలేషన్‌షిప్ అనేది స్టార్టింగ్‌లో ప్యాషనేట్‌గా, ఇంటెన్స్‌గా ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే సఫర్ అవుతున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం. సో, ఇది మనకి కాదేమో అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఇద్దరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో నేర్చుకోవాల్సిన లెసన్స్ కొన్ని నేర్చుకోవాలండి. అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇద్దరి కనెక్షన్ బ్రేక్ అవ్వదు. యాక్చువల్‌గా ఇద్దరికీ లవ్ ఉంది. ఇద్దరికీ కూడా ఇక్కడ థింగ్స్‌ని ఎలాగైనా వర్కౌట్ చేయాలనే ఉంది. మీ రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. నేనిక్కడ రిలేషన్‌షిప్ కోసం అయితే స్పెసిఫై చేయాలి అనుకోవట్లేదు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే,
ఎవరు కూడా మారడానికి కానీ, ఎవరు కూడా సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి కానీ రెడీగా లేరు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్‌కి మీరు స్పిరిచ్యువల్ టీచర్ అన్నమాట. ఆ పర్సన్ మీకు స్పిరిచ్యువల్ టీచర్. అంటే వాళ్ళ వల్ల మీరు కొన్ని నేర్చుకుంటారు. మీరు వాళ్ళకి కొన్ని నేర్పిస్తారన్నమాట. సో, ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్‌కి అండ్ యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా వాళ్ళు చాలా ఎవాల్వ్ అవ్వడానికి ఈ విధంగా ఈ జర్నీకి మీరు సపోర్ట్ అవుతారు. మీకు వాళ్ళు అలాగే సపోర్ట్ అవుతారు. సో, ఇవన్నీ కూడా చాలా నేచురల్‌గా జరుగుతాయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఒక అలైన్‌మెంట్‌లోకి రాలేదు. ఇంకా థింగ్స్ ఏంటంటే బెటర్‌గా చేంజ్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే ఇంకా చాలా జర్నీ ఉందండి. ఇంకా చాలా ఫేస్ చేయాలి. చాలా చేంజెస్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో, ఎవరు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తారు. అంటే అది మీకు తెలిసి మీ కాన్షియస్‌నెస్‌తో జరిగినా, జరగకపోయినా మీ వల్ల మాత్రం జరగాల్సినవి కొన్ని జరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ వల్ల కొన్ని మీకు జరగాల్సినవి కూడా జరుగుతాయి. సో, టైమ్ బీయింగ్ మీకు అందుకే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే అంత పాజిటివ్‌గా అనిపించట్లేదు. బట్ దాని అర్థం ఈ రిలేషన్‌షిప్ టాక్సిక్ ఆర్ కార్మిక్ అని కాదు. కొన్ని లెసన్స్ ఉన్నాయి. పాస్ట్ లైఫ్ లెసన్స్ అండి. అంటే పాస్ట్ లైఫ్‌లో ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నప్పుడు ఆర్ ఒకళ్ళనొకళ్ళు ప్రాపర్‌గా అర్థం చేసుకోనప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. సో, ఈ పర్టిక్యులర్ లైఫ్‌లో వాటికి మీరేంటంటే రీపే చేస్తున్నారు. ఆర్ మీరు కొన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు. కొన్ని జరగాల్సినవి అందుకే జరుగుతున్నాయి. సో, మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే దాని అర్థం ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్తే తప్ప మీకు క్లారిటీ రాదు అని అర్థం. సో, ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్ ఎండ్ అవుతుంది అనుకోవద్దండి. మీ ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్‌షిప్ ఎండ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే డెఫినిట్‌గా ఇదైతే మాత్రం ఒక సోల్‌మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఈ జర్నీ ఏంటంటే మేబీ కొంత డిఫికల్టీగా ఉండొచ్చు. అంటే అది కూడా ఎందుకు అంటే ఒకటే రీజన్. ఇద్దరు కొన్ని నేర్చుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌ని ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఇంకా గ్రో అవ్వాలి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకొని, ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకోవడం కానీ, ఇద్దరూ కలిసి అప్స్ అండ్ డౌన్స్ చూస్తేనే కదా! ఆ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంకా బెటర్ అవుతది. సో, మీది కూడా అలాంటి సిట్యుయేషనేనండి. అంతేకాని మీరేంటంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్పే ఇంత, ఈ పర్సనే ఇంత, సో, మనం ఇంక ఇంతే అన్నట్టుగా అయితే అనుకోవద్దు. ఆఫ్‌కోర్స్ నేను చెప్పింది అందరికి కూడా రెజొనేట్ అవ్వాలని ఏం లేదు. నేను చెప్పేది జనరల్ రీడింగ్ కాబట్టి ఇండివిడ్యువల్ ఎనర్జీస్, సిట్యుయేషన్స్ బట్టి కూడా కొన్ని ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ రిలేషన్‌షిప్ అయితే ఎలా ఉంటుందంటే స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. కానీ టైమ్ టు టైమ్ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికి మీకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అది ఇందులో ఉండే పాజిటివ్ ట్రైట్ అండి. దానికి రీజన్ ఏంటి అంటే ఇది సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అవ్వడమే. అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. సో, అందుకే ఇక్కడ మీరేంటంటే ఎండ్ చేసుకునే పరిస్థితి లేకుండా కొన్ని ఛాన్సెస్ మీలో కొంతమందికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. బట్ దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్‌షిప్ స్లోగా సెట్ అవుతది. అది యుటిలైజ్ చేసుకోకపోతే ఆ టైంకి కొంత స్ట్రగుల్ ఉంటది. మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వస్తది. ఇలాగే ఉంటదండి ఈ రిలేషన్‌షిప్ అయితే. సో, మీరేంటంటే దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ వైపు నుంచి మీరొక క్లారిటీ మెయింటైన్ చేయడం కానీ, మీరసలు ఏం నేర్చుకుంటున్నారు? అండ్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరెలా గ్రో అవుతున్నారు? ఈ పర్సన్ విషయంలో మీరు ఎలా ఉంటారు? ఈ పర్సన్‌ని ఎలా ట్రీట్ చేస్తారు? అన్నది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ పర్సన్‌కి మరి మీరు కూడా ఒక స్పిరిచ్యువల్ టీచర్ అండి. సో, దానివల్ల వాళ్ళు కూడా ఇక్కడ ఏదో నేర్చుకోవడం కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు కూడా ఇక్కడ గ్రో అవ్వడం లైక్ వాళ్ళు ఎవాల్వ్ అవ్వడానికి కూడా మీరేంటంటే యూజ్ అవుతారు వాళ్ళకి. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత మైండ్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంటది. ఎలా పడితే అలా ఉండడం, ఎమోషనల్ అయిపోవడం, చైల్డిష్‌గా బిహేవ్ చేయడం, కొంత రెక్లెస్‌గా ఉండడం లాంటివైతే చేయొద్దు. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతదే తప్ప, మరి కొంచెం మీకు ట్రబుల్‌గా అనిపిస్తది తప్ప ఏది చేంజ్ అవ్వదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని గుడ్ చేంజెస్ అయితే మాత్రం మీరు వచ్చే రోజుల్లో చూడడానికి ఒక పాసిబిలిటీ ఉంది. సో, దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఈవెన్ ఈ టైంలో మీకు న్యూ బిగినింగ్స్ జరగవు. ఆ రిలేషన్‌షిప్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఉండరేమో, మీ లైఫ్ ఇలాగే ఉంటదేమో అని మీకు అనిపించినా టైం వచ్చినప్పుడు అన్నీ మారుతాయి. సో, ఆ టైం కోసం మీరు వెయిట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అన్నమాట. సో, మీరిక్కడ ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, బేసిక్‌గా మీకు యాక్చువల్‌గా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. లైఫ్ మీద పెద్ద హోప్ లేదు ఆర్ లైఫ్‌లో కొన్ని ఫేస్ చేసిన తర్వాత కూడా లైఫ్ ఇంతేనా అనే ఫీలింగ్ వచ్చేసింది యాక్చువల్‌గా. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ అయితే మీకు పరిచయం అయ్యారు. వీళ్ళతోని మీరు ఎప్పుడైతే ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసారో చాలా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉన్నారు.
బట్ బ్రీఫ్‌గా అది ఒక ఫేజ్ వరకే లాగుంది. ఆ తర్వాత నుంచి కొంత స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ నేను చెప్పినట్టుగా ఈ రిలేషన్‌షిప్ అయితే సోల్‌మేట్ కనెక్షన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ట్విన్ ఫ్లేమ్ కంటే కూడా. సో, నాకేమనిపిస్తుంది అంటే, మరి ఇలాంటి ఒక రిలేషన్‌షిప్పు మీకు ఏదో ఒకటి నేర్పిస్తదండి. మీరు ఏదో ఒక విధంగా మారాల్సిన పరిస్థితి ఉంటదండి. ఎందుకంటే, ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లో మీరు ఒక నెగెటివ్ ఎనర్జీ, బ్యాడ్ వైబ్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఎలా సెట్ అవుతుంది? ఏ విధంగా మీరు హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటారు? ఇది ఇక్కడ ప్రాబ్లమ్. సో, బేసిక్‌గా మీరు ఏ రోజైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో, కొంత రియలిస్టిక్‌గా ఉంటారో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సిట్యుయేషన్స్ బట్టి న్యూట్రల్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారో, కేర్‌ఫుల్‌గా థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవడం, మాట్లాడేటప్పుడు కూడా చాలా వైస్‌గా మాట్లాడడం కానీ, ఇలాంటివి చేస్తారో, అప్పుడే మీ వైపు నుంచి ఉన్న బ్లాకేజెస్ అయితే క్లియర్ అవుతాయి. అండ్ ఆ పర్సన్ కూడా మీ నుంచి కొన్ని డెఫినిట్‌గా నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ ఏంటి, వాళ్ళ వల్ల మీరు ఎలాంటి లెసన్స్ నేర్చుకుంటున్నారో కూడా మీకు అర్థమవుతది. సో, మొత్తానికి ఏదేమైనా ఈ రిలేషన్‌షిప్ వల్ల స్పిరిచ్యువల్ గ్రోత్ అయితే పాసిబుల్ అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కొంత క్లారిటీ వచ్చే టైంకి మీరు ఎలా చేంజ్ అవుతారు అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటారండి. స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ గూడా అవుతారు. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ అయితే మీ హైయెస్ట్ గుడ్‌కే ఉంది. సో, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు లాస్ అవ్వడం కంటే బెనిఫిట్ అయ్యేది ఎక్కువుంటది. ఇఫ్ నేను చెప్పేది మీకు రెజొనేట్ అవ్వకపోతే ఎందుకంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. సో, బెనిఫిట్ అవుతాం అంటున్నారు కానీ చాలా లాస్ అయ్యాం, చాలా స్ట్రగుల్ అయ్యాం అని ఇలా చెప్తూ ఉంటారు. సో, అలా చెప్పే వాళ్ళకేంటంటే ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పే రీడింగ్ ఏంటంటే లైక్ ఒక గుడ్ రిలేషన్‌షిప్‌ని ఇండికేట్ చేస్తుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని కాదు. సో, అది మీరు కంపేర్ చేసినప్పుడు ఈ పర్పస్ అనేది నిజంగానే సర్వ్ అవుతుందా లేదా? మీ లైఫ్‌లో నిజంగానే ఫస్ట్ నుంచి కొన్ని అలా జరుగుతున్నాయా? అట్‌లీస్ట్ ఒక హెల్తీ వే అని కాదు. బట్ స్టిల్ ఒక టాక్సిక్ వేలో కాకుండా అనేలాగా మీరేంటంటే కంపేర్ చేసుకొని రీడింగ్ అయితే చూడొచ్చు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.